వస్తాడు రమేష్, వచ్చేస్తాడు 5 నిమిషాల్లో. రాగానే నేను పోతా. రానివయ్యా. మనం ఇళ్లలో ఈ పాదులు ఉంటాయి, నీకు తెలుసు కదా, తీగల మీద అలా పాకుతా ఉంటాయి కదా, గుమ్మడి, కందాబచ్చలి, అవును, బూడిద గుమ్మడి. ఇవి ఏ సీజన్ లో ఆ సీజన్ లో వచ్చేస్తుంటాయి. వానాకాలంలో ఎక్కువ వచ్చేస్తుంటాయి. మనం ఏం చేస్తాం, ఊళ్ళలో తీసేసి కాయ తీసేసి అటక మీద పెట్టేస్తారు. బూడిద గుమ్మడి విపరీతమైన వాటర్ బేరింగ్, అంటే అందులో ఫుల్ నీళ్లు ఉంటాయి, తడి ఉంటుంది. ఎండాకాలంలో చాలా మంచిది తింటే. మనం ఇళ్ల ముందు వేలాడదీస్తాం గుమ్మడికాయ. ఎందుకు వేలాడదీస్తాం? చాలా మంది దిష్టి అని కొట్టేయడం కాదు, మన కుటుంబం పచ్చగా ఉంది అనడానికి, మనకి చక్కగా పైరు పంటలు ఉన్నాయి అనడానికి, మనం హ్యాపీగా ఉండాము అని తెలియజేయడానికి అరటి చెట్టు వేలాడదీస్తాం. అరటికాయలు అంతా తీసిన తర్వాత అరటి చెట్టు దేనికి ఇంకా పనికిరాదు. అంటే మిగతా వాటికి అన్ని అయిపోయిన తర్వాత కొన్ని మిగులుతాయి కదా, ఆ 2 అరటి చెట్లు ఇంటి ముందు పెడతారు. అంటే మాకు పైరు పంట బాగానే ఉంది, వీఆర్ హ్యాపీ అని ఇండికేట్ చేయడానికి, బాబు మా ముందు మీరు వచ్చి మాకు దయచేసి దిష్టి పెట్టొద్దు, మేము బాగానే ఉన్నాంరా బాబు, మా మీద అడవకంటారా బాబు అని చెప్పుకోవడానికి చిన్న ఇండికేషన్ అది. ఇప్పుడు మా బతుకేదో మేము బతుకున్నాం కాబట్టి మన వంట ఏదో మనం చేసుకున్నాం. అప్పుడు ఈ మీద గిన్నె ఎక్కించండి సార్, రమేష్ వచ్చేస్తాడు. రమేష్ అదే మన వంట ఇప్పుడు వారు రానివ్వండి, మీరు గిన్నె ఎక్కించండి ప్రభు, ఒక గ్లాసు నీళ్ళు వేయండి, వచ్చేస్తాడు వాడు. 5 నిమిషాలు వచ్చేస్తాడు. ఒక గ్లాసా మగ్గా? ఒక గ్లాస్ చాలు. ఒక గ్లాస్ అంటే నాకు తెలుసు కొలత. కొంచెం ఉప్పే, ఓ చారెడు ఉప్పే. దొడ్డుప్ప సన్నుప్ప? కళ్ళు. ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు వార్చి వేసి ఆల్రెడీ ఇలా నీళ్లు ఉంటాయి అన్ను, మళ్ళీ నీళ్ళలో వేసుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఉడకాలి కదరా. ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసా. ఈ నీళ్ళు ఇంట్లోకి ఏం కాదు కదా. నీళ్ళు ఎక్కడ ఉంది మామిడికాయ ముక్కల్లో? ఇల్లు ఉంటాయి అన్నావుగా. ఏం కాదు, ఒక్కసారి కలిపేసి మూత పెట్టి వదిలే. ఇవన్నీ తీసుకెళ్లి మంచిగా ముద్ద చేసుకుంటారా. అవి ఉడకడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అంటే నేను ఫోన్ చేస్తాను వాడు రాంగ్. అంటే రమేష్ గారు వస్తాడు, నువ్వు ఏదో చెప్పి పంపిస్తా, ఇదే కదా నీ ఐడియా? నేను ఫోన్ చేస్తాను వాడు వచ్చి రాంగా నీకు ఫోన్ చేస్తాను. అది ఒక 10-15 నిమిషాలు పడుతుంది. మంట కొంచెం తగ్గించెళ్ళు. ఇవి చక్కగా ముద్ద చేసుకుంటారా. చూడు, మిరియాలు, బియ్యం, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర చక్కగా ముద్ద చేసుకుంటారా. ఆడొస్తే మళ్ళా నేను ఫోన్ చేస్తాను. మై ఫోన్ కరుంగా, మై హూనా, మై ఫోన్ కర్తా హూ హై. అంతే, ఇంకేం లేదు. అంతే. రే రావా రమేష్, ఎంతసేపు ఇంకా? బాబాయ్ పని మీద పని చెప్తుండు, నువ్వు తొందరగా వెళ్ళిపోదాం. ఏంటి, కారు 4 టైర్లలో ఒక టైర్ మాయమైందా? సరే పెట్టే, నీ మాట్లాడుతూ పెట్టే. ఏంది బాబాయ్ నీ నెట్వర్క్? మనిషి ఉన్న చోటే ఉన్నావు, ఫోన్ కూడా బయటకు తీయలేవు, ఎక్కడికి వెళ్ళలేదు, టైర్ ఎలా మాయమైంది మరి అక్కడ? నాకేం తెలుసురా. నేను వెళ్ళిపోతాన్న సంగతి నీ ఒక్కడికే తెలుసు. వస్తుంది రమేష్ అని నీ ఒక్కడికే తెలుసు. కార్ లో వస్తున్నాడని నీ ఒక్కడికే తెలుసు. వాడి కారు ఉందని కూడా నాకు తెలియదు. పంచర్ అయితే అనుమానం రాదు బాబాయ్, కార్ టైరే మాయమైంది అంటాడా? అంతలా ఎట్లా మాయం చేసిన బాబాయ్ నువ్వు? నాకేంటి సంబంధం? నాకు కిరాణా కొట్టు వెనకాల ఇంటి వాకిల్లో కొబ్బరి చెట్లు ఉంటాయి. రమేష్ ఇల్లు, అవును, ఫ్రంట్ లో కొంచెం పెంకుటిల్లు ఉంటది, తర్వాత డాబా. అడ్రస్ మొత్తం తెలుసా? ఇప్పుడు చైన్ స్నాచింగ్ సిటీల్లో జరుగుతుంటది విన్నాను. టైర్ స్నాచింగ్ ఏందిరా? కూర్చున్న చోటే ఉండి ఒక పెద్ద మనిషి చేపించాలి. నాకేం సంబంధం లేదు. ఆ పాపంతో నాకు ఇప్పుడు ఎలా చేస్తావు చూస్తా. అరే మహేష్, ఎక్కువ మాట్లాడి ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చే టైం లేదు. 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలా. ముందు మాలు, తర్వాత పూలు, ఆ తర్వాత హాలు. ఇంకా మాట్లాడాలి చాలు. ఇంకా పెట్టాయి ఫోన్, పెట్టే 5 నిమిషాల్లో ఉండాలి ఇక్కడ. పూల్ అంటే స్విమ్మింగ్ పూలు, మాల్ అంటే షాపింగ్ మాల్, హాల్ అంటే సినిమా హాల్. అవును. వాడికి చెప్తున్నావా నాకు చెప్తున్నావా? మహేష్ అడికే చెప్తున్నా. మొన్ననే కొత్తగా 1,30,000 పెట్టి బండి కొను. 10 నిమిషాలు 5 నిమిషాలలో వచ్చేస్తాడు. మహేష్ అంటే బి శేఖర్ కొడుకు. శేఖర్ కొడుకు. అబ్బా తెలుసా నీకు? ఎందుకు తెలియదు? మా ఫ్రెండ్ కదా బి శేఖర్. శేఖర్ ఆడ అబ్బాయే కదా. ఇప్పుడు 5 నిమిషాలు మోటార్ సైకిల్ లో వస్తున్నాడు. మోటార్ సైకిల్ ఎంతసేపు లో? 5 నిమిషాలలో వచ్చేస్తున్నాడు. అంతే కదా, వచ్చేస్తాడు. ఇంకా రాగానే ఇక్కడ నుంచి మాలు, పూలు, స్విమ్మింగ్ పూలు, సినిమా హాల్. ఏ సినిమా చూస్తున్నావు? నేను అడిగి పోయినాక డిసైడ్ అవుతాను. ఇంగ్లీష్ సినిమానా, హిందీ సినిమానా, తెలుగు సినిమానా? నా మైండ్ ఏం చెప్తా. ఈ మధ్య తెలుగు డైరెక్టర్లు హిందీ వాళ్ళు డైరెక్ట్ చేసేస్తున్నారు. టాలీవుడ్ దిగంతాలకు పాకిపోయి గొప్ప గొప్ప సినిమాలు వచ్చేస్తున్నాయి. అంటే మనమే మొత్తం ఎక్కడున్నా సరే తెలుగు సినిమా చూస్తావు, హిందీ సినిమా చూస్తావు, ఇంగ్లీష్ సినిమా చూస్తావు, ఏదైనా మన వాళ్ళే ఉంటారు అక్కడ. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే టైర్లు మాయం చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు యాడికి పోయి సినిమాలు చేయడం లేవున్నది. నాకేం సంబంధం లేదని చెప్పాను రా. మహేష్ గారు వచ్చినాక ఒక్క క్షణం ఉండా
నీ బట్టలు చదువుకోవాలా మోటార్ సైకిల్ కొత్తది 1,30,000 పెట్టుకున్నాడు. నేను 5 నిమిషాలలో పోతా, 5 నిమిషాలలో సెపరేట్ లాక్ కొన్న విషయం కూడా తెలుసు నాకు. ఊరు అవతల వెళ్ళేసి ఊరు బయట ఏదో సంత అయినప్పుడు కొన్నాడు కొత్త లాకు. అంతలో చూసి ఉంటావు అదంతా నాకు తెలుసు. పొయ్యలిగించి మంచి కూర, ఇది చాలా బాగుంటుంది. అసలు కొబ్బరి పాలతో చేసిన ఏ డిష్ అయినా సరే అద్భుతంగా ఉంటుంది వంట. సరే కానీ ఇది చేసుకొని రమ్మను, దీన్ని ఏం చేయాలని చెప్పలేదే. చెప్తా, నువ్వు ముందు కొంచెం పొయ్యలిగించు. మనం పచ్చిమిర్చి, అల్లం ఈ ముద్దని కొబ్బరి పాలలో కలిపేస్తాం. చెంచా అందుకో. కొంచెం నీళ్ళు. ఏంటి గిన్నె మొత్తం ఖాళీ చేసినావు? మంచి మసాలా రా ఇది. టైరే అసలు గిన్నె ఖాళీ అయ్యావా? నాకు సంబంధం లేని పాపాన్ని నాకు అంటికట్టద్దు. 10 నిమిషాలు వచ్చేస్తాడు గ్యారంటీగా. 5 నిమిషాలు. కొత్త మోటార్ సైకిల్. మంచి కొబ్బరి పాలలో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర. ఏం మెత్త ఉడికిపోయినాయి ఇవి. మరి ఉడకవా? పోషణ నీళ్ళ కంటే నీళ్ళు ఎక్కువైనాయి. అంతే, అందులో నీళ్ళు ఉంటాయి కదరా. గుమ్మడికాయలు, బుడిది గుమ్మడికాయలు నీళ్ళు లేకుండా ఎందుకుంటాయి? నిలవయ్యన్నా వేసాయి. నూనె ఒక 2-3 గంటలు నూనె. దీంట్లోనా? ఇందులో రా. తాలింపు వేస్తే అయిపోయింది కూర, ఇంకేం లేదు. ఓ అంతేనా? ఎంత? ఆవాలు చిటపట్లాన్ని. ఎండుమిర్చి, కరివేపాకు. పోయి కట్టేయి. ఇంగువ. ఇప్పుడేం చేయాలి? అయిపోయింది, ఇంకేం లేదు. అక్కడ ఒక ఉడుకు రాగానే కూర రెడీ. వేసే తాలింపు. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పొయ్యి కట్టేసి పక్కన పెట్టే. అలాగే మూతి కొబ్బరి పాల కూర. బూడిద గుమ్మడి కొబ్బరి పాల కూర పింగణి పాత్రలోకి బదలాయించు. ఆహా, అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది. చాలు, కొంచెం కొత్తిమీర. ముందుగా గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి ఉప్పు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపు మిరియాలు, తగినంత బియ్యం, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో కొబ్బరి పాలు, మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేసుకుని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లుకుంటే బూడిద గుమ్మడి కొబ్బరి పాల కూర రెడీ.